హలో అండి, అక్క కుర్కురే చేసి చూపించు అని చాలా మంది అడిగారు కదా. అందుకే మీకోసమే ఈరోజు కుర్కురేని అది కూడా హెల్దీ వర్షన్లో ఆయిల్ లేకోకుండా, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకోకుండా, ఎక్కువ మసాలా లేకోకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ వచ్చేలాగైతే చేసేద్దాం. సరే ఇంకెందుకు లేట్, చేసేద్దాం, వచ్చేయండి. బయట దొరికే కుర్కురేలు అయితే నార్మల్గా మైదా యూజ్ చేస్తారు. నాకైతే ఇప్పుడు మైదా యూజ్ చేయడం హెల్త్కి అంత మంచిది కాదు అనిపిస్తుంది. కాబట్టి నేనైతే అటుకులతో చేయాలనుకుంటున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే అటుకులేనండి. దీంట్లో ఇంకొన్ని పిండిలు మనం యాడ్ చేసుకొని మనమైతే ఇప్పుడు ఈ కుర్కురే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి అనేది కూడా చూపిస్తాను. కుర్కురేకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒక కప్పు నిండా అటుకులు తీసుకోండి, అలాగే 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి శనగపిండి తీసుకోండి, అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మనకి కార్న్ ఫ్లోర్ అయితే తీసుకోండి. చిటికెడంతా బేకింగ్ సోడా కూడా మనం యూజ్ చేస్తాము. అంతే వీటికి కావాల్సిన పదార్థాలు అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కప్ అటుకులు అయితే దీంట్లో వేసేసి ఫైన్ పౌడర్గా అయితే ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. అటుకులు అయితే ఇప్పుడు మనం మిక్సీ పట్టేసాం కదండి. దీంట్లో మనకి 2 టేబుల్ స్పూన్లు శనగపిండి ఉంది కదా, ఇది కూడా దీంట్లో వేసేద్దాము. అండ్ అలానే కార్న్ ఫ్లోర్ ఉంది కదా, కార్న్ ఫ్లోర్ కూడా దీంట్లోనే వేసేద్దాము. ఒక చిటికెడు సోడా ఉప్పు అని చెప్పా కదండి, ఒక చిటికెడు అంటే ఒక 1/2 స్పూన్ వరకు అట్లా సోడా ఉప్పు వేసుకొని మళ్ళీ మిక్చర్ అంతా మొత్తం కలిసేలాగా ఒక్కసారి అట్లా మిక్సీ పట్టండి. మొత్తం అయితే కలిసిపోతుంది. చూసారు కదా, పిండి అయితే మనకి ఇలా ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత మనం ప్రాసెస్ అసలు ఏం చేసుకోవాలి అని అయితే చూపిస్తాను. ఫస్ట్గా మీ స్టవ్ ఆన్ చేసుకొని, ఇండక్షన్ స్టవ్లో చేస్తున్నాను కాబట్టి నేను కర్రీలో పెట్టుకుంటున్నాను. ఒక 250 ml ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. నార్మల్గా ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే యూజ్ చేయమని చెప్తారు ఇప్పుడు మనం పిండిని బైండ్ చేసుకునేటప్పుడు. బట్ మనది హెల్దీ వర్షన్ కాబట్టి ఆయిల్ పక్కకు నెట్టేసి మనమైతే ఇప్పుడు ఇలా బటర్ని అయితే యూజ్ చేద్దాము. హాట్ వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉండగా ఈ బటర్ అయితే దీంట్లో కలిపేయండి. ఇలా వేసేయండి, ఆటోమేటిక్గా అదే మెల్ట్ అయిపోతుంది. సో కొంచెం సాల్ట్, ఇలా కలుపుతూ ఉండండి, ఇంకా కొంచెం త్వరగా మెల్ట్ అయిపోతుంది. వాటర్ ఇలా మనకు కనిపిస్తుంది కదా, అలా బాయిల్ అవుతూ ఉండగా మనమైతే ఇలా స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా పిండి, అది ఏదైతే ఉందో ఈ పిండినంతా దీంట్లో వేసేసుకొని స్పూన్తో మీరు ఇలా కదుపుకుంటూ ఉంటే సేమ్ ఇలా మెత్తగా అయితే మన చపాతీ ముద్ద ఎలాగైతే రౌండ్గా వస్తుందో అలాగైతే తయారైపోతుందండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, మీరు ఇలా చూసుకుంటే కాలిపోతుంది. ఇలా బైండ్ అవ్వాలి పిండి, కనిపిస్తుంది కదా, ఇలా అవ్వాలండి. అంతవరకు అయితే మీరు ఈ స్పూన్ తీసుకొని ఆ వేడి వాటర్లోనే ఇలా కదుపుకుంటూ ఉండండి, సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఈ పిండిని మొత్తం ఇలా గట్టిగా కలుపుకొని చిన్న చిన్న చపాతీ బాల్స్ లాగైతే చేసుకుందాం. కాలుతూ ఉంటుందండి, కొంచెం జాగ్రత్తగా చూసి కలుపుకోండి. ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఒక చిన్న పిండి ఇలా తీసుకొని దీంతో మనం 2 హ్యాండ్స్ ఇలా యూజ్ చేసుకుంటూ రబ్ చేసుకుంటూ ఇలా అయితే తెచ్చుకోండి. దీన్ని ఇలా ఒక్కసారిగా మన ఫింగర్ ప్రింట్స్ అన్నీ పడేలాగైతే ఇలా ప్రెస్ చేసుకోండి. నేనైతే కొంచెం పిండి ఎక్కువ తీసుకున్నాను, సో మీరు పిండి కొంచెం తక్కువ తీసుకొని ఇలా ప్రాపర్గా బైండ్ అవ్వాలండి. ఎందుకంటే మన కుర్కురే లుక్ రావాలి కదా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉండాలి అండ్ టేస్ట్ కూడా సిమిలర్గా ఉండాలి కాబట్టి. సో వీటిలన్నిటిని నేను ఇలా చేసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను ఒక ప్లేట్లోకి. అయితే సేమ్ ప్రాసెస్ అండి, ప్రతి దాన్ని కూడా మనం ఇలా తీసుకొని ఒక ఉండలాగా కలుపుకొని మనం ఇలా రోల్ చేయాలి. రోల్ చేశాక దీన్ని పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే ఇలా మనకి కుర్కురే షేప్ లాగా అయితే వచ్చేస్తుంది. సో వీటిని అయితే మనం ఇక్కడ పెట్టేయచ్చు. మీకు కెమెరా దగ్గరికి తెచ్చి చూపిస్తున్నాను, చూడండి ఎలా వస్తున్నాయో చూడండి ఒక్కసారి. భలే ఉన్నాయి కదా, అసలు సేమ్ యాజ్ ఇట్ ఈస్ కుర్కురే లాగే ఉన్నాయి కదా చూడ్డానికైతే. చూసారు కదండి, నేను అన్నీ అయితే ఈ షేప్లోకి అయితే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని నేను ఆయిల్ యూజ్ చేసి డీప్ ఫ్రై అయితే చెయ్యట్లేదు, హెల్దీ వర్షన్ అని చెప్పాను కదా. సో ఆయిల్ లేకుండా మనం ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాం.
ఎయిర్ ఫ్రైలో జస్ట్ కొంచెం ఇలా బటర్ అయితే అప్లై చేస్తున్నారు, ఎందుకంటే అడుగు అంటుకోకూడదు అని చెప్పేసి. నేను సిలికాన్ ట్రే అయితే యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు వీటిని స్లోగా ఎన్ని పడితే అన్న అయితే ఎయిర్ ఫ్రైలో అయితే ప్లేస్ చేసేసుకుందాం. కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టుకోండి, ఎందుకంటే బాగా డీప్ ఫ్రై అవ్వవు లేకపోతే. ఓకే అండి, ప్రస్తుతానికి ఇప్పుడు మనకి ఇన్నే పట్టాయి కాబట్టి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసి చూద్దాం. మనం ఇప్పుడు వీటిని ఎయిర్ ఫ్రైలో అయితే పెట్టేసుకుందాం. సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. మేము యూజ్ చేసేది వచ్చి ప్రిస్టేజ్ ఎయిర్ ఫ్రైయర్. ఫస్ట్ దీన్ని ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకున్న తర్వాత మెనూ సెలెక్షన్ ఉంటుందండి. ఈ మెనూ సెలెక్షన్ మనం సెలెక్ట్ చేసుకోగానే ఫస్ట్ వచ్చి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంటుంది, అంటే సమోసా ఆప్షన్ అనమాట. అది డీప్ ఫ్రైడ్ ఆప్షన్. సో దాన్ని మనం క్లిక్ చేసేసుకొని మన టైమింగ్ వచ్చేసి టైమర్ కూడా సెట్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ మాత్రం మనం టైమర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని అయితే మనం ఆన్ చేసేద్దాం. ఆటోమేటిక్గా కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదండి ఎలా మంచిగా అయితే మనకు ఫ్రై అయిపోయాయో. సేమ్ ఆయిల్ వేసినట్టే మనకైతే డీప్ ఫ్రై లాగా అయిపోయాయి. చూసారు కదా, మన కుర్కురే అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని ఒక్కటి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత ఈజీగా అయితే వచ్చేస్తున్నాయో. చూసారు అసలు ఎంత క్రంచీగా ఉన్నాయో. గట్టిగా అయితే అసలు లేవండి, హ్యాపీగా తినేయచ్చు మీరు. ఇవన్నీ అయితే ఇదైతే చూడండి అసలు ఎంత క్రంచీ ఉందో. ఇప్పుడు దీంట్లో మనం జస్ట్ ఉప్పు కారం వేసుకొని మసాలా అయితే పట్టించుకుందాం. దీంట్లో అయితే ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేసుకుందాం. చేత్తోనే ఇలా చల్లుకోండి, ఎందుకంటే అది వేడి మీద ఉన్నప్పుడే వేసుకోండి, లేకపోతే పట్టదు సరిగా. కొంచెం కారం కూడా వేస్తున్నాను. వీటిని అయితే మీరు ఇలా మంచిగా అయితే ఇలా కలుపుకోండి. సౌండ్ చూసారా ఎలా వస్తుందో, అంత క్రిస్పీగా ఉన్నాయి. చూసారు కదా కుర్కురే ఎంత క్రిస్పీగా వచ్చిందో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేశారనుకోండి, అసలు మీరు బయట కొనడమే మానేస్తారు. ఇంకా మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి కింద హైప్ బటన్ ఉంటుంది, అదైతే ప్రెస్ చేయండి. నాకు కూడా ఎంతో కొంత మోటివేషన్ లాగా అయితే ఉంటుంది. ఒక పని చేద్దాం, ఒక ఛాలెంజ్ అయితే తీసుకుందాం. మీకు నచ్చిన ఫుడ్ అండి, జంకా లేకపోతే ఏదైనా ప్యాకేజ్డ్ ఫుడ్సా, బిస్కెట్సా, అసలు ఏం కావాలన్నా మీరైతే నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. ఆ బిస్కెట్స్ కానీ లేకపోతే జంక్ ఫుడ్ కానీ వాటిని మనం హెల్తీ వర్షన్లో అయితే తీసుకోవద్దు. అది కూడా మనం ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ఛాలెంజ్ అసలు ఎలా కంటిన్యూ అయిద్దా అని చూద్దాము. ఇప్పుడైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.